హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ రేణుకా హరి. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. సో, నేను టీ పెట్టేసుకుందాం అనుకున్నాను. సో, ముందుగా పాలు పెట్టేసుకొని దాంట్లో డికాషన్‌కి టీ పౌడర్ వేసుకోవడం జరిగింది. టీ పౌడర్ అయిపోయినాక తెలుసు కదండీ! టీ అంటే అందరూ కామన్‌గా అనుకుంటున్నారా? కాదండి. సో, దీంట్లో స్పెషల్ ఉంది. ఒకసారి చూడండి. నేను ఇలాచీని వేసుకున్నాను. ఇదేంటో అందరికీ తెలుసండి. పాత బెల్లం. నాకు థర్డ్ మంత్ బేబీ ఉండడం వల్ల సో నేను పాత బెల్లాన్ని గుండగా చేసుకొని వేసుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా అని చెప్పేసి అంటారు. లేదండి, పాలు ఇరిగిపోవు, అలానే ఉంటాయి. సో మీకు టీ చేసి చూపిస్తున్నాను, అందుకే పాత బెల్లంతో. సో డౌట్ లేకుండా మీరు పాత బెల్లంతో టీ హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ పడనవసరం లేదు. అలాగే అల్లం వేసుకున్నాను. నాకు అల్లం టీ అంటే చాలా చాలా అంటే ఇష్టమండి. సో అల్లంకి కాంబినేషన్ నాకు ఇలాచీ కూడా వేసుకుంటానండి. ఈ 2 కాంబినేషన్స్ లేకుండా నేను టీ అనేది తాగను. సాధారణంగా కాఫీ తాగుతాను, బట్ ఈ టైంలో నాకు టీ తాగాలనిపించి సో నేను టీ పెట్టేసుకున్నాను అనమాట. మా మమ్మీ అంటూ ఉంటుంది, బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి, బెల్లం వేయమాకు అని. కానీ నేను బెల్లం వేసుకున్నాను, అల్లం వేసుకున్నాను, ఇలాచీ వేసుకున్నాను. చూసారా మరుగుతుంది కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, నేను బెల్లం వేసాను, పాలు ఇరిగిపోయాయి ఏంటండి, విరిగిపోలే కదా. సో చాలా మంచిగా టీ అవుతుందండి. అసలే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. నాకు ఎందుకు టీ తాగాలనిపించి టీ తాగేస్తున్నాయి. నార్మల్గా షుగర్ వేసుకుందామంటే దగ్గు వస్తే బాబుకి దగ్గు చేస్తుంది కదా అని చెప్పేసి నేను పాత బెల్లం వేసుకున్నాను. టీ తాగలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. సాధారణంగా టీ లేకుండా ఏ పని జరగదు. మా అమ్మకైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే టీ కావాలండి. టీ లేనిదే ఏ పని కూడా చేసుకోలేదు మా అమ్మ అయితే. అండ్ హెడేక్ వచ్చినా సరే మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగేస్తాను. ఇలాగా మంచిగా మరిగితే డికాషన్ బాగా దిగుతుంది కదా. సో టీ కూడా బాగుంటుంది. చాలామంది అంటుంటారండి, టీని ఎక్కువగా మరగబెట్టకూడదు, అలానే తక్కువగా మరగబెట్టకూడదు. ఎక్కువగా మరగబెట్టుకోకూడదు అనేది తెలియదు, కానీ తక్కువగా అయితే మరగబెట్టుకోకూడదండి. ఎందుకంటే డికాషన్ అనేది దిగాలంటే టీ పొడి వేసిన వెంటనే దించేస్తే టీ ఏం బాగుంటుందండి, పాల వాసనే వస్తుంది. సో టీ పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. సో టీ పౌడర్ వేసిన తర్వాత కొంతసేపు మరిగినాక దించుకుంటే అల్లం వేసాం కాబట్టి అల్లం ఇలాచి ఫ్లేవర్ దిగుతుందనమాట మనకి. అలానే ఎక్కువసేపు మరగబెట్టుకోకూడదు అంటే, ఎందుకు ఎక్కువసేపు మరగబెట్టుకోకూడదు అనేది నాకు తెలియదు, బట్ మీడియంగా నేను మరగబెట్టేసుకున్నాను. సో నేను ఇప్పుడు టీ బాగా మరిగిపోతుంది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. టీని వడపోసేసుకుంటున్నానండి. ఇంకేముంది, పక్కనే కాఫీ కప్ కూడా పెట్టుకున్నాను. కప్లో వేసేసుకొని వేడివేడిగా టీ తాగేసేయడమే. సో క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా టీ తాగేస్తా. మీరు కూడా వచ్చి తాగేసేయండి.